మార్కాపురం జిల్లా దోర్నాల మండలంలో చర్చి ధ్వంసం ఘటనపై క్రైస్తవ సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. బాధిత పాస్టర్కు న్యాయం చేయాలని, ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గాడ్స్ వే మిషన్ సువార్థికులు డిమాండ్ చేశారు. గత 10 ఏళ్లుగా ప్రార్థనలు నిర్వహిస్తున్న చర్చిని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని ఆరోపించారు. పాస్టర్ని బలి చేశారు, బలి పశువుని చేశారు. ఒక పోలీసు వారు కూడా న్యాయం చేయకుండా అన్యాయమే చేశారు. క్రైస్తవులకి తీరని లోటు. ఈ విషయం మీద మాట్లాడదామని ఈ ప్రెస్ మీట్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు. ముఖ్యంగా ఈ పాస్టర్ గారు కోడి దానం గారు, ఈయన వయసు 65 సంవత్సరాలు. ఆయన సువార్త పత్రికలు పంచుతూ ఉంటారు. ఇప్పటి వరకు దాదాపు కనీసం ఒక లారీ సువార్త పత్రికలు పంచుంటారు. ఈ పరిసర ప్రాంతాల్లో ఎవరిని అడిగినా కూడా గత 30 సంవత్సరాలుగా ఆయన అదే పని చేస్తున్నాడు. అంత గొప్ప సువార్థికుడు. ఆయన 10 సంవత్సరాలుగా ఒక బోటిగూడెం మీద, నల్లగుంట్ల బోటిగూడెం మీద ఒక చర్చి ఆయన సొంత డబ్బులతో నిర్మించుకొని వాళ్ళకి కాళ్ళకి చెప్పులు, వాళ్ళకి ఒడ్డు రుద్దుకోవడానికి సబ్బులు, షాంపులు, వాళ్ళకి బట్టలు, రగ్గులు, ప్రతి ఆదివారం కూడా వండుకొని తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఒక 40 మందికి భోజనాలు. వాళ్ళకి అసలు నాగరికతే సరిగ్గా తెలియదు. అలాంటి వారికి ఆయన ఎంతో సాయపడుతూ త్రాగుబోతుల్ని, ఈ తిరుగుబోతుల్ని, ఎవరైతే బీడీలు, సిగరెట్లు, ఈ గంజాయిలకి అలవాటు పడున్నారో వాళ్ళందరినీ కూడా దేవుడి మాటలు చెప్పి దేవుని ప్రేమతోటి ఆయన దేవుని దగ్గరికి తీసుకొస్తూ ఉన్నాడు. ఈ కార్యక్రమంలో ఈ జరుగుతున్న పరిస్థితులను బట్టి అనుకోకుండా ఒకరోజు రాత్రి మార్చి 31వ తేదీ, అంటే 2026లోనే మార్చి 31వ తేదీన